అందరికీ నమస్కారం. బెంగాల్ ఎన్నికల్లో గెలవటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది బీజేపీ. స్వయంగా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరుండి వ్యవహారాలన్నీ చూసుకున్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారము, స్ట్రాటజీలు, తెర వెనక వ్యవహారాలు, మమతాని అష్టదిగ్బంధనం చేయడానికి చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. మీరు చూడండి, కొన్ని చెప్తాను. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన డే వన్నే, అంటే ఎలక్షన్ సంఘం చేతుల్లోకి పరిపాలన వచ్చినటువంటి మొదటి రోజే, మొదటి గంటలోనే బెంగాల్లో డీజీపీని మార్చేశారు, చీఫ్ సెక్రటరీని మార్చేశారు, కోల్కతా సిపిని మార్చేశారు. మమతా బెనర్జీకి అనుకూలంగా ఉంటారనుకున్నటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను లూప్ లైన్లో పెట్టారు. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లని బదిలీలు చేశారు. ఆ రోజు నుంచే పని స్టార్ట్ చేశారు, డే వన్ నుంచే. తర్వాత మమతా బెనర్జీకి స్ట్రాటజీ టీం అయినటువంటి ఐప్యాక్ని అష్టదిగ్బంధనం చేశారు. ఒక్కసారిగా ఐప్యాక్ మీద ఐటీ రైట్స్, ఈడీ రైట్స్, ఏకంగా ఐప్యాక్ ఫౌండర్ అంటే కో ఫౌండర్ వినీత్ చందేల్ని ఈడీ అదుపులో తీసుకుంది. అసలు మమతాకి వాళ్ళు స్ట్రాటజీ ఇచ్చే అవకాశం లేకుండా ఐప్యాక్ని అష్టదిగ్బంధనం చేసింది. ఐప్యాక్ని అష్టదిగ్బంధనం చేయటం ద్వారా మమతా ప్రచార వ్యూహాలని కనుక్కోవటం, మమతాకి ఫండింగ్ ఎలా అందుతుందో ఆ విషయాలు తెలుసుకోవటం, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, అంటే ప్రతి విషయం కూడా వాళ్ళ స్ట్రాటజీ సంస్థ దగ్గర ఉంటుంది కదా, అలాంటి విషయాలన్నీ ముందే పసిగట్టి దానికి కౌంటర్ స్ట్రాటజీలు వేయటం, ఇవన్నీ కూడా బీజేపీ చేసింది. ఒకేపేమో అధికారులు ఎవరైతే మమతాకు సహకరిస్తారో వాళ్ళందరినీ లూప్ లైన్లో పెట్టింది. ఎన్నికల సంఘాన్ని కోఆపరేట్ చేస్తారనుకున్న వాళ్ళని మాత్రమే మెయిన్ స్ట్రీమ్లో పెట్టింది. ఇంకొక వైపు అంటే అధికారం నుంచి సహకారం లేదు, ఇంకొక స్ట్రాటజీ సంస్థ నుంచి సహకారం లేకుండా చేశారు. స్ట్రాటజీ సంస్థను ఇబ్బందులు పెట్టారు. కీలకమైన ఏప్రిల్ మోసంలో అసలు ఐప్యాక్ పనిచేయనిదా, ఐప్యాక్ పనిచేయటం కుదరలే. వాళ్ళంతా ఈడీకి సమాధానం చెప్పటం, ఈడీ ఎంక్వైరీలు ఎదుర్కోవడం, ఇక్కడే వాళ్ళది సరిపోయింది. పైగా ఐప్యాక్ని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో మమతాకు సంబంధించినటువంటి సమాచారాన్ని ముందే కనుగొని దానికి తగ్గట్టుగా కౌంటర్ స్ట్రాటజీలు రూపొందించడం. పైగా బెంగాల్ ఎన్నికల సమయంలోనే మహిళా బిల్లును తెర మీద తీసుకురావటం, అంటే మహిళల పట్ల బీజేపీ పాజిటివ్నెస్ని జనంలో తీసుకెళ్ళటానికి చేసిన ప్రయత్నం. అది కాక సహజమైన బీజేపీ రాజకీయాలు, హిందుత్వ రాజకీయాలు, మమతా యాంటీ ఇన్కన్వెన్సీని తమ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, పోటీ తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మాత్రమే, ఇంకెవరూ లేరు అని చెప్పేసి యాంటీ ఇన్కన్వెన్సీ ఓట్లు చీరటానికి అవకాశం లేకుండా పనిచేసుకోవటం, అన్ని అద్భుతంగా. రెండోది ఆర్ఎస్ఎస్ని రంగంలో దింపటం, సంఘ్ పరివార్ని రంగంలో దింపటం, గ్రౌండ్ లెవెల్లో టెక్నిక్స్ ఉపయోగించడం, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తివాదులు అందరినీ కూడా చేరదీయటం. అతని దగ్గర ఒక 10 ఓట్లు ఉన్నాయంటే ఆ 10 ఓట్లకు కూడా అమిత్ షా గారు స్వయంగా గాలం విసిరారు. అమిత్ షా గారు స్వయంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కార్యకర్తలతో మాట్లాడారు, ఫీల్డ్ విజిట్ చేశారు, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ తెలుసుకున్నారు. చాలా ప్రాక్టికల్గా, చాలా రియాలిటీగా చేయగలిగినటువంటి పనంతా చేశారు. సరే, దానికి మమతా కూడా కౌంటర్గా తన స్ట్రాటజీలు తను చేసింది అనుకోండి. కానీ బీజేపీ అయితే పెట్టాల్సిన ఫోకస్ అంతా పెట్టింది. ఇక మరి తీర్పు ఎలా ఉంటుంది అని బెంగాల్ ప్రజల ఇష్టం. ఇవాళ మొదటి విడత కింద 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కానీ బీజేపీ అయితే చేయగలిగినంత పనిచేశారు, చేతనైనంత పనిచేశారు. అదే ఇక్కడ మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీ కావటం, తన బలంగా ఉండటం, తనకి మైనార్టీ ఓట్ బ్యాంకు ప్లస్ కావటం, బెంగాలీ సెంటిమెంట్ కూడా అదనం కావటం వల్ల కొంత ఆమె తట్టుకోగలుగుతున్నారు. కానీ ఇంకొక ప్రాంతీయ పార్టీ తట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందులో బలమైన పునాదులు ఆ పార్టీకి ఉండటం, రకరకాల కారణాలు, అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ని కూడా రెచ్చగొట్టి తన వెనకాల ర్యాలీ చేసుకోగలగటం, వీటన్నిటి వల్ల ఆమె ఏమన్నా నిలబెట్టుకోగలిగాం. కానీ అప్పటికీ మమతా బెనర్జీ చాలా సీట్లను కోల్పోతారు. గతంలో వచ్చినట్టు ఏమి రావు. అధికారం నిలబడిద్దా లేదా అనేదే ప్రశ్న మమతాకి. ఇప్పుడు ఆ స్థాయికి మమతా పడిపోయారు. మమతాని నిజానికి ఎమ్మెల్యేగా ఓడించిన చరిత్ర బీజేపీకి ఉంది 2021 ఎన్నికల్లో. అంటే పోయినసారి తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, కానీ ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయారు. సరే, ఈసారి నాకున్న అంచనా మేరకు మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. తన ఉప ఎన్నికల్లో గెలిచిన స్థానం నుంచే భవానీపూర్ నుంచి ఈసారి పోటీ చేశారు, కాబట్టి అక్కడ నుంచి ఆమె గెలవచ్చు, అవకాశం ఉంది కోల్కతా నగరంలో. బట్ ఎనీవే, మమతా బెనర్జీ అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీజేపీ అయితే పెట్టగలిగిన ఫోకస్ పెట్టింది. వాళ్ళు అనుకున్న స్ట్రాటజీలు అన్నీ కూడా వర్కౌట్ అయితే 86 లక్షల ఓట్లు సరిపేరుతో తొలగించారు. ఈ తొలగించిన ఓట్లన్నీ కూడా దాదాపుగా తృణమూల్ కాంగ్రెస్ ఓటే, దాదాపుగా. రెండోది, పోయినసారి 2021 ఎన్నికల్లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య
తక్కువ ఓట్లు అంటే తక్కువ మార్జిన్ ఓట్ల తేడా ఉంది కదా, కొన్ని 40 నియోజకవర్గాలు తక్కువ ఓట్ల మార్జిన్ ఉంది. ఇందాక వీడియోలో కూడా చెప్పాను నేను. ఒక 40 నియోజకవర్గాల్లో 10,000 లోపు మెజార్టీతోనే తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు భారీగా గల్లంతయ్యాయి, బీజేపీ ఓట్లు పెద్ద ఎత్తున యాడయ్యాయి. యాడైన దాని మీద మమతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కానీ ఆ కేసు ఏమీ కాలే. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కాకపోతే మమతా బెనర్జీకి ఒక విషయం తెలుసు, ఒక్కసారి తన అధికారాన్ని కోల్పోయాను అంటే ఇక తను మిగలను బెంగాల్లో అన్న విషయం మమతాకు తెలుసు. ఎందుకంటే తన ఆడిన రాజకీయమే బీజేపీ ఆడిద్ది. గతంలో మమతా బెనర్జీని ఆడిన రాజకీయం ఏంటి? అధికారంలోకి వచ్చిన దాకా మమతా ఒక రకంగా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా వేరే రకంగా మారారు. తనకు వ్యతిరేకమైనటువంటి శక్తుల్ని లేకుండా చేయాలని చెప్పేసి, కమ్యూనిస్టుల్ని లేకుండా చేయటం కోసం దారుణంగా వివరించారు. దారుణంగా హత్యా రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు. అసలు కమ్యూనిస్టుని గ్రామాల నుంచి తరిమేశారు, వాళ్ళ కుటుంబాలను తరిమేశారు. కాంగ్రెస్ని లేకుండా చేసే ప్రయత్నం. అసలు అక్కడ పోలింగ్కి కూడా వాళ్ళు ఏజెంట్గా కూర్చోలేరు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ, ఆ పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ చేతిలో కరపెత్తనం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల వాళ్ళ చేతిలో కేంద్రం పవర్ ఉంది. ఇప్పుడు చూడండి, కేంద్ర బలగాలతో ఎలక్షన్ నిర్వహించారు. బీజేపీ కాబట్టి సాధ్యమైంది, లేకపోతే ఇంకో పార్టీ తట్టుకోగలుగుతారు. సో బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పని చేయగలిగారు వాళ్ళు. అందులో మమతా బెనర్జీ మొండైతే బీజేపీ వాళ్ళు జగమొండులు. ఎలా గెలవాలో, ఎలా గెలుపుని తీసుకొచ్చుకోవాలో వాళ్ళు బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రయత్నాలు బాగానే వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అయినా సరే గెలుపు వస్తా అనేది కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే దేశం కోరుకుంటుంది మమతా ఓడిపోవాలని. ఎందుకంటే బెంగాల్ అనేది బంగ్లాదేశీల చొరబాటుకి కారణమవుతూ ఉంది. మమతా బెనర్జీ వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈజీగా ఆధార్ కార్డు దొరుకుతున్నాయి. వాళ్ళు భారతదేశంలోకి వచ్చి మన మధ్య మనస్పర్ధలు పెడుతున్నారు, మనకాడ హింసని చేస్తున్నారు. సో యాంటీ నేషన్ అన్నట్టుగా మమతా బెనర్జీ ఉంది కాబట్టి ఆమె ఓడిపోవాలనేది దేశం మొత్తం కోరుకుంటుంది. కాకపోతే అక్కడ లోకల్ ప్రజల్లో మాత్రం మమతా బెనర్జీ ఒక గట్టి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు, లోకల్ సెంటిమెంట్ని బాగా రాజేస్తున్నారు. కాకపోతే ఇంకొక విషయాన్ని ఇక్కడ కీలకంగా చెప్పాలి. బీజేపీ ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల హామీని ఇష్టారీతిని గుప్పించింది. ఎగ్జాంపుల్, ఉచిత పథకాలకి జనరల్గా బీజేపీ వ్యతిరేకం. బెంగాల్లో ఏకంగా మహిళలకి 3,000 ఇస్తాం నెలకి అని చెప్పేసి బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు 3,000 ఇస్తానన్న పార్టీ దేశంలో ఇంకే పార్టీ లేదు. మహిళలకి నెలకి 3,000 ఇస్తామన్న పార్టీ, అంటే మహిళలకి ఉచిత బస్సు కల్పిస్తామన్న హామీ ఇచ్చారు. జనరల్గా ఇలాంటి పథకాలకు బీజేపీ వ్యతిరేకం. కానీ బెంగాల్లో గెలవడం కోసం ఈ పథకాలకు కూడా అంకురార్పణ చేశారు, మహిళలను ఆకట్టుకోవటం కోసం. సో మహిళా బిల్లు ఇవన్నీ నిజానికి బీజేపీకి కలిసి వస్తే, వాళ్ళ స్ట్రాటజీలు పనిచేస్తే, గ్రౌండ్లో వాళ్ళు చేసిన పనికి ఫలితం వస్తే, పని బాగా చేశారు, ఫలితం మరికి తెలియదు. పోయినసారి 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య 10% ఓట్ బ్యాంక్ తేడా ఉంది. అంటే దాంట్లో 5% టీఎంసీ ఓట్ బ్యాంక్ని కనుక బీజేపీ లాక్కోగలిగితే, లేదా 6% కనుక లాక్కోగలిగితే బీజేపీ ఖచ్చితంగానే అధికారంలోకి రావచ్చు అనేది బీజేపీ యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఆర్ఎస్ఎస్, సంఘ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా బెంగాల్ వచ్చి పనిచేశారు. బట్ చూడాలి బెంగాల్ ఫలితం ఎలా ఉంటుంది అనేది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.